నమస్కారం అండి. సో ఈరోజు ఈ పేషెంట్ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉండడం వల్ల అండ్ దెన్ ఫస్ట్ 5 to 6 years ఈయన బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి అంటే బీటా సెల్స్ అనేది ఎగ్జాషన్ అయ్యి సో దానివల్ల ఈయనకి అన్ని సార్ట్ ఆఫ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అన్ని డెవలప్ అయ్యాయి. ఇక్కడ కూడా మనకి మజిల్స్ అనేది కూడా చాలా వరకు లాస్ అయింది ఇక్కడ. సో ఇది వచ్చి గ్రేడ్ 1A అల్సర్. ఇది గ్రేడ్ 1A అల్సర్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం కూడా మనకి ఏంటంటే సబ్డర్మల్ హెమటోమా అంటాం. ఇక్కడ మీరు రెడ్ కలర్ స్పాట్ చూసినది సబ్డర్మల్ హెమటోమా అంటారు. ఇది గ్రేడ్ 1A అల్సర్. ఇదంతా కూడా క్యాలస్ ఫామ్ అయింది. సో క్యాలస్ విత్ గ్రేడ్ 1A అల్సర్. సో దీని కానీ మనం నెగ్లెక్ట్ చేసి కానీ వదిలేస్తే ఇది రెడీ టు ఓపెన్. ఇది కానీ ఓపెన్ అయిందంటే ఇదే మనకి అల్సర్ కిందకి ఫామ్ అయ్యి బోన్స్ అన్ని కూడా మళ్ళీ ఈజీగా ఇన్ఫెక్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మస్కులర్ యాసిడియా ఉంది కాబట్టి. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా డయాబెటిక్ ఫుట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇక్కడ ఉండే 2 toes అనేది పోయింది. సో ఇప్పుడు ఇక్కడ కానీ మళ్ళీ ఇన్ఫెక్ట్ కానీ అయితే ఈ టో కూడా కానీ పోయిందంటే కంప్లీట్ ఫుట్ లాస్ అయిపోతుంది. కంప్లీట్ ఫుట్ లాస్ అయితే ఇంకా నడవడం కూడా కష్టం అవుతుంది. సో ఇటువంటివి మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇది ఎందుకు జరిగిందంటే న్యూరోపతిలో 2 types ఆఫ్ న్యూరోపతీస్ ఉంటాయి. మోటార్ న్యూరోపతి, సో ఈ పెరిఫరల్ న్యూరోపతీస్ లో. సో ఇది వచ్చి మోటార్ న్యూరోపతి యొక్క ప్రాబ్లం. మోటార్ న్యూరోపతితో మనకి ఏమవుతుందంటే మజిల్ లాస్ తో పాటు బోన్ అనేది ఇప్పుడు మనకి వీకెన్ అవుతుంది. బోన్ వీకెన్ అయ్యి బోన్ మ్యాట్రిక్స్ కూడా మనకి చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. సో ఇట్లా జరిగినప్పుడు మనకి 2 విధాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఉండే బోన్స్ ఇవన్నీ కూడా మెటాటార్సల్ బోన్స్ అండి, టార్సల్ బోన్స్ అండి. అన్నీ కూడా ఈ టార్సల్ బోన్స్ అనేది ప్రాబ్లం అయ్యి వీకెండ్ అని అయితే అది ఫ్రాక్చర్ బ్యాక్ కింద కన్వర్ట్ అయ్యి ఫుట్ షేప్ అనేది మారుతుంది. వన్స్ ఫుట్ షేప్ కానీ మారిందంటే బయోమెకానిక్స్ మారింది. ఇంకొంటి అల్సర్స్ అనేది చాలా కామన్ గా జరుగుతుంటాయి. సో ఇప్పుడు కూడా డయాబెటీస్ అనేది స్టార్టింగ్ స్టేజెస్ లో మనం నెగ్లెక్ట్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా ఉంటుంది. సో స్టార్టింగ్ ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు డయాబెటీస్ అనేది. అదేవిధంగా ఇటువంటి అల్సర్స్ ఉన్నప్పుడు గ్రేడ్ 1 అల్సర్స్ లో ఉన్నప్పుడే కానీ మనం బాగా చాలా తొందరగా దీన్ని హీల్ చేసుకునే అవకాశం.